హాయ్ అండి. బీటర్ అనేది యూజ్ చేయకుండా నెయ్యి అండ్ అలాగే బటర్ ఈ రెండిటిని తయారు చేసేద్దాం. నాతో పాటు వచ్చేసేయండి. చూడండి, నేను ఇక్కడ హెవీ క్రీమ్ ఉన్న పాలను తీసుకుంటున్నాను. ప్రతిరోజు రాత్రులు నేను మరగబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఎర్లీ మార్నింగ్కి నాకు ఇలా గడ్డలా కడుతుందండి మీగడ. దానిని ఒక డబ్బాలోకి వేసుకోవాలండి. ఇది నాకు నెల రోజుల పాటు కలెక్ట్ అయిన మీగడండి. ఇప్పుడైతే నేను ఏ పాన్లోకి అయితే మీగడిని మరగబెడదాం అనుకుంటున్నానో ఆ పాన్లోకి ఇదంతా వేసుకొని మన చేతుల్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మీగడ అంతటిని ఒక 5 మినిట్స్ వరకు బాగా కలుపుకుంటే ఈ విధంగా ఉండల్లా కట్టడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఇంకొక బౌల్లోకి తీసుకొని ఆ ముందున్నది కదండి ఆ వైట్ కలర్ వాటర్ అంతా పారేసేయండి. ఇప్పుడు మళ్ళీ అదే పాన్లోకి వేసుకొని ఐస్ గడ్డలు కానీ లేకపోతే ఐస్ వాటర్ కానీ యూజ్ చేయాలి. నేను ఇక్కడ ఐస్ వాటర్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీని అంతటినీ కూడా ఒక 4-5 సార్లు వరకు మనము ఐస్ వాటర్లోనే క్లీన్ చేసుకోవాలండి. మనకి వాటర్ అనేది తెల్లగా వచ్చేంత వరకు కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా ఒక ఉండలా కట్టింది కదండి, దీన్నే బటర్ అంటారు. అంతేనండి, చాలా సింపుల్. దీనికి బీటర్ అనేది అవసరమే లేదండి. ఇంకా చెప్పాలంటే మన హ్యాండ్తోనే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను సగం దాన్ని తీసుకొని డబ్బాలో పెట్టుకున్నాను. దీన్ని బటర్ కింద నేను వాడుకుంటాను. దీన్ని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. మిగతా సగాన్ని కూడా అదే పాన్లోకి వేసుకొని నేను బాగా మరగబెడుతున్నానండి. చూడండి, ఇప్పుడైతే నాకు బటర్ అనేది కరిగిపోయి పూర్తిగా నెయ్యి కింద తయారయ్యింది. ఈ విధంగా పైకి పొంగినప్పుడు మనం పొయ్యి కట్టేసుకోవాలండి. లేకపోతే పొయ్యి మొత్తం కూడా పొంగిపోతుందని గుర్తుపెట్టుకోవాలి. 1 గంట తర్వాత ఈ విధంగా చక్కగా చల్లారిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకొని ఒక డబ్బాలోకి వేసేసుకోవడమే.